మిత్రులందరికీ నమస్కారం. ముందుగా అంతర్నేత్ర సబ్స్క్రైబర్లకు, అన్సబ్స్క్రైబర్లకు, అంతర్నేత్రను ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డులు దేనిని ప్రామాణికంగా తీసుకొని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది, ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, సంక్షేమ పథకాల గురించి యూట్యూబ్లలో కొన్ని ఛానళ్ళు ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. దీనిని చూసినటువంటి వాళ్ళు గందరగోళానికి గురవుతున్నారు. కాబట్టి మీకు జెన్యూన్ సమాచారము తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాట ఇస్తున్నాను, ఎప్పుడు కూడా అంతర్నేత్ర ఛానల్ అనేది ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు. జెన్యూన్ న్యూస్ను, వాస్తవ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాము. నిన్న సాయంత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ను, విధి విధానాలను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏ ప్రతిపాదికన ఈ కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అంటే, ఒక నెల క్రితము ఇక్కడ మనకు కులగణన సర్వే అనేది జరిగింది. కులగణన సర్వేలో రేషన్ కార్డు లేనటువంటి వారి వివరాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ కులగణన సర్వేతో పాటుగా గతంలో మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మరొక విషయం ఏంటంటే, ఈ కొత్త రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈ కులగణన సర్వే మరియు గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి డాటాను బేస్ చేసుకొని ఈ కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ గైడ్లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది క్లియర్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న డాటాను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఏ విధంగా అర్హులను గుర్తిస్తారు అంటే, మొదటగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డాటాను ఇక్కడ జిల్లా కలెక్టర్లకు వారి లాగిన్కు పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లు వారికి రాబడినటువంటి జాబితాను వారు జిహెచ్ఎంసి పరిధిలోనైతే, ఇక్కడ మున్సిపాలిటీల పరిధిలోనైతే మున్సిపల్ కమిషనర్లకు వారి లాగిన్లకు ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మండలానికి ఒక ఎంపీడీఓ అధికారి ఉంటారు, ఎండిఓ అంటారు. ఈ ఎండిఓ గారి లాగిన్కు పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కలెక్టర్లు ఇక్కడ మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓల లాగిన్లకు పంపించడం అనేది జరుగుతుంది. వీరి లాగిన్లకు ఇక్కడ జాబితా వచ్చిన తర్వాత మనకు ఇక్కడ గ్రామాల్లో అయినా కానీ, పట్టణాల్లో అయినా కానీ, ఇక్కడ మెట్రో నగరాల్లో అయినా కానీ గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. గ్రామాల్లో అయితే గ్రామ సభలు నిర్వహిస్తారు, ఇక్కడ మున్సిపాలిటీలో అయితే వార్డు సభలు నిర్వహిస్తారు, ఇక్కడ కార్పొరేషన్ పరిధిలోనైతే బస్తీ సభలు కానివ్వండి, డివిజన్ సభలు కానివ్వండి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సభలు నిర్వహించే సందర్భంలో ఇక్కడ ఎంపీడీఓ లాగిన్లోకి వచ్చినటువంటి అర్హుల వివరాలు, ఇక్కడ మున్సిపాలిటీలోనైతే మున్సిపల్ కమిషనర్ల లాగిన్లోకి వచ్చినటువంటి వివరాలు ఆ గ్రామ సభలో డిస్ప్లే చేసి ప్రజల ముందు పెట్టడం అనేది జరిగింది. వీళ్ళు రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నారు, వీళ్ళు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పేసి ప్రజల ముందు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. అక్కడ వీరి యొక్క పేర్లను కూడా చదివి వినిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను తంబేల్లో చెప్పాను, మీరు ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి అని. ఈ గ్రామ సభలు కానివ్వండి, బస్తీ సభలు కానివ్వండి, డివిజన్ సభలు కానివ్వండి జరిగే సందర్భంలో ఈ రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు తప్పకుండా ఆ సభలకు వెళ్ళవలసి ఉంటుంది. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీ పేరు లేనట్లయితే అక్కడనే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి గ్రామ సభలకు మీరు తప్పకుండా
అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గ్రామ సభల్లో ఈ దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలన్నింటినీ చదివి వినిపించిన తర్వాత అక్కడ లబ్ధిదారులను గుర్తించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా గుర్తించినటువంటి లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓల లాగిన్లో, మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో భద్రపరచడం అనేది జరుగుతుంది. ఈ విధంగా భద్రపరిచిన తర్వాత ఇక్కడ అర్హులను సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి లాగిన్కు ఈ అర్హుల జాబితాను పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్లు కూడా దీనిపైన రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా వివరాలను పరిశీలించడం అనేది జరుగుతుంది. లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పరిశీలించిన తర్వాత వారు సంతృప్తి చెంది ఓకే వీళ్ళందరూ అర్హులే అని వాళ్ళు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత వారి లాగిన్లో నుంచి ఇక్కడ పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ గారు ఉంటారు. ఈ కమిషనర్ గారికి ఒక లాగిన్ అనేది ఉంటుంది. వారి లాగిన్లోకి ఈ లబ్ధిదారుల వివరాలను అంటే సెలెక్ట్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసము ఎంపిక కాబడ్డటువంటి వారి వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్లోకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జిల్లా కలెక్టర్లు మరియు మున్సిపల్ కమిషనర్లు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్కు పంపించినటువంటి అర్హుల జాబితాను ప్రభుత్వము గుర్తించి కొత్త వారికి రేషన్ కార్డులను ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఈ నెల 26వ తారీఖు వరకు జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. అంటే ఈ నెల 20 తర్వాత గ్రామాల్లో మరియు వార్డుల్లో మరియు బస్తీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభల్లోనే ఇక్కడ కొత్త రేషన్ కార్డుదారులకు మరియు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారిని గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ గ్రామ సభలు నిర్వహించే సందర్భంలో, ఇక్కడ వార్డు సభలు నిర్వహించే సందర్భంలో, బస్తీ సభలు నిర్వహించే సందర్భంలో తప్పకుండా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మరియు పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఈ గ్రామ సభలకు తప్పకుండా అటెండ్ కండి. మీరు కొత్త రేషన్ కార్డులు తీసుకోండి. పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారు మార్పులు చేర్పులు చేసుకొని మీ పిల్లల పేర్లు పాత రేషన్ కార్డులో నమోదు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. వన్స్ అగైన్ మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ సమాచారాన్ని తెలుసుకోండి. ధన్యవాదాలు.